ఎన్నోర్ చెన్నై పవర్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న కట్టడం కూలి 9 మంది కూలీలు మరణించారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఇనుప రాడ్లు విరిగి పడడంతో కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. చెన్నై ఎన్నోర్ పవర్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న కట్టడం కూలి 9 మంది కూలీలు మరణించారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఇనుప రాడ్లు విరిగి పడడంతో కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెప్తారు. శ్రీహరి, స్వామి, చెన్నై శివారులో ఉన్నటువంటి ఎన్నూరు థర్మల్ పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి కార్మికులు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. వీరిని చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు కూడా తరలించారు. ముఖ్యంగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నటువంటి ప్లాంటే. కాకపోతే దీనికి సంబంధించినటువంటి విస్తరణ పనులు కావచ్చు, మిగిలినటువంటి మరమ్మతుల పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. దాదాపు పెద్ద పెద్ద ఇనుప రాడ్లు కావచ్చు, లేదా కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ఒక్కసారిగా కూలిపోవడంతో అవన్నీ కూడా కార్మికుల మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా అక్కడికక్కడికే దాదాపు 8 మంది చనిపోయారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా దాదాపు 5 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. వీరందరినీ కూడా చెన్నైలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం కూడా అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే ఇటు వివిధ శాఖల్ని అలర్ట్ చేసింది. అక్కడ అత్యవసరంగా ఏదైతే అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి అయితే మాత్రం ఎన్నోరు పవర్ ప్లాంట్ లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉందని చెప్పి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారందరికీ కూడా వైద్య సేవలు అందుతున్నాయి. స్వామి, రైట్ శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.